నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈరోజు ఈ వీడియోలో విశ్లేషించుకునే అంశం ఏమిటంటే, వైసీపీ నేతలకు అసెంబ్లీకి పోవటం చేత కాదు, వాళ్ళకి మీడియా పాయింటే ఎక్కువ అని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల విమర్శించడం జరిగింది. అంటే వైసీపీ నాయకులు మీడియాలో పాయింట్లో ఉండి మాట్లాడటం కాదు, వాళ్ళ అసెంబ్లీ పోయి పోరాడి చర్చల్లో పాల్గొనాలి అని చెప్పడం జరిగింది. అసెంబ్లీ సమావేశాలు ఒక పక్క జరుగుతున్నట్లయితే వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ అధ్యక్షులు ఎవరు కూడా అసెంబ్లీకి పోకుండా, అసెంబ్లీకి పోయి ముఖ్యమైన విషయాల్లో చర్చల్లో పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీయకుండా మీడియా పాయింట్ దగ్గర ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు. అది ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు. వైఎస్ విజయమ్మని, వైఎస్ఆర్ని అవమానించిన వాళ్ళే ఆ పార్టీలో ప్రధాన నాయకులుగా చలామణి అవుతున్నారు అని విమర్శించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నుంచి వైఎస్ఆర్ని ఎప్పుడో ఎల్లగొట్టడం జరిగింది. వైఎస్ఆర్ అంటే వై అంటే వైవి సుబ్బారెడ్డి, వై అంటే విజయసాయిరెడ్డి, ఎస్ అంటే సుబ్బారెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి. అంతేగాని వైఎస్ఆర్ని వైసీపీ నుంచి ఎప్పుడో వెళ్ళగొట్టడం జరిగిందని చెప్పడం జరిగింది. ఈ వైసీపీ పార్టీలో ఉండే నాయకులకి ఎప్పుడూ చంద్రబాబు భయమే పట్టుకున్నది. అద్దంలో చూసినా కూడా చంద్రబాబే కనిపిస్తుంటారు. నేను అసెంబ్లీకి పోయి ప్రభుత్వాన్ని నిలదీయాలని నేను అడిగితే దాన్ని చంద్రబాబుకు కొమ్ము కాయడమని ఎలా అంటారు? అంటే మిమ్మల్ని పోయి చంద్రబాబు నాయుడు నిలదీయమని అంటే చంద్రబాబు నాయుడు కొమ్ము కాసినట్ట? అంటే ఒక ప్రతిపక్ష పార్టీ ఇంకొక ప్రతిపక్ష పార్టీని విమర్శించకూడదా? ప్రతిపక్ష పార్టీ అనేది అధికార పార్టీనే విమర్శించాలని రూనేలా పార్టీలు ఎక్కువగా ఉన్నప్పుడు అధికార పార్టీతో పాటుగా తోటి ప్రతిపక్ష పార్టీని కూడా విమర్శించవచ్చు. నా మీద సోషల్ మీడియాలో వ్యతిరేకంగా నా మీద పోస్టులు పెట్టేంత స్థాయికి వాళ్ళు దిగజారంటే దాన్ని ఏమని చెప్పుకోవాలి? ఇటువంటి నాయకుల్ని, ఇటువంటి మూర్ఖులని చెప్పాలి. ఇటువంటి మూర్ఖత్వం కలిగిన నాయకుల్ని మ్యూజియంలో పెట్టాలి. వాళ్ళ అంశాల వారీగా తీసుకొని ప్రభుత్వాన్ని విమర్శించకుండా ఎంతసేపటికి మీ మీద వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ మీద ఇర్రెస్పెక్ట్గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, ఈ విధమైన పద్ధతులకి వాళ్ళకు మొదటి నుంచి అలవాటైంది. వైఎస్ఆర్ విగ్రహాలు, నేను ముందే చెప్పడం జరిగింది, వైఎస్ఆర్ విగ్రహాలు ఎవరైనా పడగొట్టినట్లయితే నేను అక్కడికి వచ్చి ధర్నా చేస్తాను అని అధికార పార్టీని హెచ్చరించడం కూడా జరిగింది. అసలు ఈ దుస్థితికి కారణం ఎందుకు? మీరు అప్పుడు ఎన్టీఆర్ విగ్రహాలు పడగొట్టకుండా వాటి జోలి పోకుండా ఉన్నట్లయితే వాళ్ళు వైఎస్ఆర్ విగ్రహాల జోలికి ఇప్పుడు వస్తారా? హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఉన్నప్పుడు దాని జోలి పోవడం ఎందుకు? ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టడం ఎందుకు? ఈరోజు పార్టీ అధికారం మారినప్పుడు మళ్ళీ వాళ్ళు వైఎస్ఆర్ పేరు తీసేసి ఎన్టీఆర్ పేరు పెట్టడం జరిగింది. అసలు ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఎందుకు? అభివృద్ధి చేయటం మానేసి, చెప్పినటువంటి హామీలను నెరవేర్చడం మానేసి అప్పుడు ప్రభుత్వం విగ్రహాలు పడగొట్టడం, పేర్లు మార్చడం, రంగులు వేయటం మీదే శ్రద్ధ పెట్టడం జరిగింది. దానివల్లే ఈరోజు ఈ దుస్థితికి కారణం. ఇకనైనా మీ మూర్ఖత్వాన్ని మానుకొని అసెంబ్లీకి పోయి ప్రధాన అంశాల మీద ప్రతిపక్షాన్ని నిలదీయటం అలవాటు చేసుకోండి. అంతేగాని మిమ్మల్ని వేలెత్తి చూపించిన వాళ్ళ మీద మీరు విమర్శించడం, అసభ్యంగా పోస్టులు పెట్టడం కాదు. అసలైన వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులు కాంగ్రెస్లోనే ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క మనస్తత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీకి మీరు మద్దతు ఇవ్వటం అనేది ధర్మం కాదు. ఇప్పుడు దాకా మీరు బీజేపీతో అంటకాగారు. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. వైఎస్ఆర్ ఆశయాలను నెరవేర్చడానికే, వైఎస్ఆర్
ఆకాంక్షను నెరవేర్చడానికే నేను కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడం జరిగిందని చెప్పి షర్మిల స్పష్టం చేయడం జరిగింది. అసలు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ని మరలా ఎప్పుడో చంపేయడం జరిగింది, మరలా ఇంకోసారి చంపేయడం జరిగింది. దీని గురించి పూర్తిగా మరొక వీడియోలో చర్చించుకుందాం. ధన్యవాదాలు.